హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్ని రోజులు వ్లాగ్స్ తీస్తున్నానన్నది ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ నిజమేనండి. ఇది నాకు యూజ్ అయింది కాబట్టి ఇంకో కొందరికి యూజ్ కావాలి అనేసి నేను షేర్ చేస్తున్నాను. ఈరోజు మా ఆయన కోసం చేస్తున్నాను. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చెయ్యి అనేసి. నువ్వు మందు బంద్ చేస్తే చేస్తానని అంటున్నాను. ఎందుకంటే దీనికి రూల్ ఏంటంటే మందు తాగొద్దు, మళ్ళీ ఏంటంటే 3 పూట్లే అన్నం తినాలి, అది కూడా లిమిట్గానే తినాలి, ఎక్కువ బాగా తినొద్దు. దీనికి లిమిట్ ఏంటంటే ఏవి పడితే అవి తినొద్దు అనేం రూల్ ఏం లేదు, ఏవైనా తినొచ్చు. ముందుగా ఏంటంటే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మాకు ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి పెద్ద గ్లాసు నీళ్ళు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, అలాగే దానిలో చెక్క కొంచెం దంచేసుకోవాలి. నేను మర్చిపోయి అలానే వేశాను. చెక్క, కొంచెం మిరియాలు, ఒక యాలకులు, ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే ఇంకా బెస్ట్. ఇవన్నీ దంచేసుకొని దానిలో వేసుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు, ఇంట్లో కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి. ఇదేంటంటే కొంచెం మసలేదాకా మీరు బ్రష్ చేసుకొని వచ్చేసరికి అయిపోతుంది. ఇదేంటంటే పొద్దున ఒక పూట తాగితే చాలు. ఇవో మసలిని చూసారా, ఇలా మసలాలి. పొద్దున ఒక పూట తాగితే చాలు, అది కూడా ఒక చిన్న గ్లాసుడు. ఇంకా నిమ్మకాయ అయితే ఒక 4-5 డ్రాప్స్ పడితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది తాగుతుంటే అయితే చెవులలోకి వెళ్ళి పొగలు వస్తాయి, అలా ఉంటుంది ఘాటు. మళ్ళీ ఏంటంటే ఇది బాగా కొంచెం వేడి చల్లారి గోరెచ్చగా ఉన్నప్పుడైతే తాగాలి. దీన్ని మొత్తం చల్లారాక మొత్తం వేడిగా అవసరం లేదు. మళ్ళీ ఇంకేంటంటే ఇది తాగిన తర్వాత గంట సేపు వాటర్ కూడా తాగొద్దు, అలానే ఉండాలి. నేను చెప్పిన అన్ని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సన్నగా అవుతారు. కానీ మందు మాత్రం తాగొద్దు. ఒకవేళ మందు తాగితే మాత్రం మళ్ళీ సేమ్ ప్లేస్ అయితే వస్తారు, మళ్ళీ ఎలా ఉన్నారు మళ్ళీ అలానే లావుకొస్తారు. ఇంకా జీన్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి లావు ఉన్న వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. ఒకవేళ అలాంటి వారు ఉంటే మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో 5 days వరకు నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. బాయ్.